హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ వచ్చి రొయ్యల బిర్యానీ అండి. ఫ్రాన్స్ బిర్యానీ సూపర్ ఉంటుంది టేస్ట్. పెద్ద పెద్ద టైగర్ రొయ్యలు తెచ్చి మీసాలు ఉంటాయి, వాటికి మీసాల రొయ్యలు తెచ్చి చేసేసాను. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. ముందుగా మసాలా నూరుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా లవంగా చెక్క, ఇంకా బిర్యానీ ఆకు, ఇంకా ధనియాలు, జీరా అవన్నీ వేసేసుకోండి. బిర్యానీ మసాలా, షాజీరా మొత్తం వేసి దంచి పక్కన పెట్టుకోండి. ఇలాచీ వేసి తర్వాత మనం ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిర్చి ముక్కలు, ఇంకా పుదీనా ఇవన్నీ వేసేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకోండి. తర్వాత మసాలా వేసేయండి. కొంచెం మాడాక కొంచెం ఎర్రగా వచ్చిన తర్వాత మసాలా కొంచెం మరీ మాడకుండా ఎర్రగా రావాలి. వచ్చిన తర్వాత కొంచెం మూత పెట్టుకోండి. మసాలా అయితే మనం మిక్సీలో కాకుండా రోట్లో దంచితే సూపర్గా ఉంటుంది. తర్వాత రొయ్యలు తెచ్చినాను. రొయ్యల్ని మనం శుభ్రంగా కడిగేసి అవి తెల్లగా అయ్యే వరకు మనం కడిగి పెట్టేసుకున్న తర్వాత రొయ్యల్ని వేసేయండి. వేసుకొని అందులో కొంచెం అటు ఇటు కలిపి, ఎక్కువ వాటర్ వేయకూడదు. చూడండి, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపండి. కొంచెం ఎర్రగా వేగాక ఎక్కువ కారం తినేవాళ్ళు కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. స్పైసీగా ఉంటుంది తినేటప్పుడు. బిర్యానీ అంటే కొంచెం స్పైసీగానే ఉండాలండి, లేకపోతే కొంచెం తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. అది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆ రొయ్యలు ఉడికేదాకా మనం ఏం చేయాలంటే ఉడకబెట్టిన గోంగూర ఇందులో బిర్యానీలో సూపర్గా ఉంటుందండి. గోంగూర, టమాటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని తర్వాత మనం పక్కన పెట్టేసుకోవాలి గోంగూర. తర్వాత చూడండి, రొయ్యల్లోకి కొంచెం 1 కప్పు పెరుగు వేసుకోండి. 4 స్పూన్స్ వేసేసుకోండి, సరిపోతుంది. ఎక్కువ పెరుగు వేయకూడదండి. ఎక్కువ పెరుగు వేస్తే కొంచెం తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. కప్పు వేసాను. కొంచెమే మరీ ఎక్కువ కాకుండా మరీ మీడియంలో వేసుకోండి. 4 స్పూన్స్ వేసేసుకొని కొత్తిమీర చల్లేసుకొని థిక్నెస్ వచ్చే వరకు పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఉడుకుతూ ఉంటుంది ఆ కూర. బిర్యానీకి రొయ్యల కూర అనేది టేస్టీగా ఉంటుంది, స్పైసీగా. తర్వాత మూత పెట్టేసుకొని తర్వాత నూనె బయటకు వచ్చే వరకు ఆ కూర ఉడికేసిద్దండి. ఉడికేసిన తర్వాత ఆయిల్ మనకి పక్కన వచ్చేస్తుంది. అప్పుడు కూర ఉడికినట్టండి. తర్వాత మనం ఇంకా ఎసరు వేసుకోండి. ఎసరు అంటే బిర్యానీకి మీరు ఎన్ని కప్స్ తీసుకున్నారు, 1 కప్పుకి 2 కప్పులు వేసేసుకోండి. అలా ఎసరు వేసేసుకున్న తర్వాత మనం వాటర్ వేసేసుకొని ఉప్పు సరి చేసుకొని మనం అది ఉడికే వరకు, ఆ ఎసరు వచ్చే వరకు మనం ఏం చేసుకోవాలంటే బియ్యం కడిగి పెట్టేసుకోండి శుభ్రంగా. ఇవి అయితే లూలు మాల్ నుంచి, హైదరాబాద్ నుంచి తెచ్చానండి. బియ్యము రైస్ అయితే సూపర్ టేస్ట్గా ఉన్నాయి. లూలు మాల్ నుంచి తెచ్చింది హైదరాబాద్లో. తిన్నాక మళ్ళీ తినాలనిపించింది. బిర్యానీ అయితే సూపర్గా ఉంది. తర్వాత చూడండి, ఇంకా బియ్యం వేసేసుకున్న తర్వాత రెడీ అయిపోయింది మన రొయ్యల ఫ్రాన్స్ బిర్యానీ. రెడీగా వేడిగా తింటుంటే అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం రుచి వచ్చిందండి. రొయ్యలు బిర్యానీ అంటే తినాలంటే రొయ్యల బిర్యానీ తినాలండి. అందులో గోంగూర వేసుకొని తింటుంటే మాత్రం సూపర్ టేస్ట్గా ఉంది. మళ్ళీ తినాలనిపించింది నాకైతే. నా వీడియోని నచ్చినట్టు